ఫ్రెండ్స్, అక్కడ వైట్ కలర్తో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కొట్టి ఆల్ అని ప్రెస్ చేయండి. నా అన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తాయి. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఓజీపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. పవన్ డై హార్ట్ ఫ్యాన్స్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఆ మధ్య రిలీజ్ చేసిన హంగ్రీ చీతా క్లిప్స్ చూసిన తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఓజీకి పవన్ పాలిటిక్స్ కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఎలక్షన్స్ తర్వాత ఓజీ ఉంటుందా, అసలు ఉంటుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య ఓజీ చిత్రాన్ని వేరే ప్రొడక్షన్ హౌస్ కి అమ్మేస్తున్నారు. అది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి ఇచ్చేస్తున్నారు అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెబుతున్నా కూడా రూమర్స్ మరింత స్ప్రెడ్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఈ రూమర్స్ పై క్లారిటీ ఇవ్వాలని ప్రొడక్షన్ హౌస్ ని టార్గెట్ చేశారు. ఎట్టకేలకు ఓజీ మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ఓజీ ఎప్పటికీ మనదే అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుందో మాకు పూర్తి క్లారిటీ ఉంది. ఆ దిశగా మేము సాగుతున్నాం. అతనికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత వేట వదిలిపెట్టదు అంటూ రాసుకొచ్చారు. దీంతో ఓజీపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.